బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏమీ జరగలేదు, అన్ని సమస్యలు మాకు వారసత్వంగా వచ్చినాయి. తెలంగాణ మీరు మాట్లాడినప్పుడు మంత్రి గారు నోరు మీకే కాదు మాకు కూడా ఉంటది. అందరికి ఉంటుంది సార్. అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏ ఉన్నా రికార్డు నుంచి తొలగించండి ప్లీజ్. ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ అన్పార్లమెంటరీ వర్డ్ ఏదున్నా అధ్యక్ష నోరు మీకే కాదు మాకు కూడా ఉంటుంది అనేది అన్పార్లమెంటరీ. అన్పార్లమెంటరీ కాదు ప్లీజ్ మంత్రి గారు. పార్లమెంటరీ వర్డ్స్ ఏందో ప్లీజ్ మీకంటే మాకు ఎక్కువ తెలుసు. ఇప్పుడు పార్లమెంటరీ వర్డ్స్ ఏ ఉన్నా రికార్డు. ఓకే, జీవన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి క్రమంలో వారు మా ప్రభుత్వం చేస్తున్నదని చెప్పుకోవడాన్ని మేమేమో అభ్యంతరం పెట్టాం అధ్యక్ష. కానీ రిపీటెడ్గా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరగలేదు అనేటువంటి మాట రిపీటెడ్గా చెప్పేదాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా ప్రతిపక్షంగా మేము సహించేది, దాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. నంబర్ 1. నంబర్ 2, మా ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అంటున్నారు అధ్యక్ష. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక రేషన్ కార్డు కనుక ఇవ్వలేదు అనేది వాస్తవం అయితే సభ చైర్మన్గా మీరు ఎటువంటి శిక్ష విధించినా మేము దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ సభ ద్వారా మంచితో పాటు వాస్తవాలు ప్రజలకు చేరాలి తప్ప ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడం, ఎదుటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడమే అస్త్రంగా ఎంచుకుంటే మా ప్రొటెస్ట్ కూడా అదే రకంగా ఉంటుంది. ఓకే ఓకే ప్లీజ్ జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను గత ప్రభుత్వం వైఫల్యాలు చెప్పడంతో పాటుగా గత ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం మంచి ప్రజలకు కొనగొడితే కూడా చెప్పిన అధ్యక్ష.